నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా జరిగిన బక్రీద్ పర్వదిన వేడుకలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. మానవతా విలువలకు ప్రతీక బక్రీద్, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఎడ్లపాడులో జరిగిన అంగన్వాడీ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ ఝాన్సీ, ఎంపీడీఓ హేమలత. హుదా సొసైటీ ఆధ్వర్యంలో గొర్రెలు పంపిణీ, బక్రీద్ సందర్భంగా పంపిణీ చేసిన సంస్థ చైర్మన్ అబ్బాస్ ఖాన్. పట్టణ ప్రముఖులు కిలారు జనార్దన్ రావు కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని వీఆర్కే గార్డెన్స్లో శుక్రవారం జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు ప్రీతి, లీలా ప్రసాదులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మరి రాజశేఖర్ అభిమానులున్నారు. పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నమాజ్ చేశారు. అడ్డరోడ్ సెంటర్లోని ఈద్గా ప్రాంతంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ముస్లింలు నమాజ్ చేసేందుకు అడ్డరోడ్ సెంటర్లోని ఈద్గా వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ సహకారంతో నమాజ్కు ఇబ్బందులు లేకుండా అంజుమన్ కమిటీ ఏర్పాట్లు చేసింది. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ الرحمن الرحيم إياك نعبد وإياك نستعين اهدنا سبح اسم ربك الأعلى فاجعله غثاء أحوى سنقرئك فلا تنسى وما يخفى ونيسرك لليسرى فذكر إن يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد حياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పల్లపు శ్రీహర్షకు గివింగ్ బ్యాక్ టు సొసైటీ ₹1,00,000 ఆర్థిక సహకారం అందించింది. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన పల్లపు శ్రీహర్ష విజయవాడలోని శ్రీ చైతన్య స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 921 మార్కులు సాధించాడు. ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు శ్రీహర్షను అభినందిస్తూ తదుపరి ఇంజనీరింగ్ విద్య కోసం గివింగ్ బ్యాక్ టు సొసైటీ ప్రోత్సాహకంగా ₹1,00,000 నగదు బహుమతిని అందజేసింది. శనివారం చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ చేతుల మీదుగా ఆ చెక్కును విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను మంచి లక్ష్యంతో క్రమశిక్షణతో పూర్తి చేసి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా చేయూతగా నిలవాలని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఏరియా వైద్యశాల ఐసీటీసీ విభాగంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేశారు. పసుమరుకు చెందిన షేక్ రఫీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ మనోధైర్యం కలిగి పౌష్టికాహారం తీసుకోవడం వలన ఎక్కువ కాలం జీవించగలరని వ్యాధిగ్రస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టు డిఆర్పి ఎం వాసుదేవరావు, జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు,
ఐసిటిసి ఎల్టీ వంశీ, క్లస్టర్ లింక్ వర్కర్ ఎం మెర్సీ, విహెచ్ఎస్ మెంటర్ నాయక్ పాల్గొన్నారు. పట్టణంలోని చీరాల మార్గంలో మధ్యనగర్లో ఉన్న మదర్సా వద్ద బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మధ్యనగర్, రహమత్ నగర్ ప్రాంతాల్లోని ముస్లిం భక్తులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. హుదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ పర్యవేక్షణలో ఈ ప్రార్థనలు జరిగాయి. سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر मद्दीनगर चिलकलूरीपेट मदरसा सीरतुल कुरान से तमाम रहमत नगर और तमाम यहाँ के इलाके के मुसलमान सब यहाँ पर ईद की नमाज के लिए हम सब जमा हुए थे। अल्हम्दुलिल्लाह ईद की नमाज हुई, सब लोग बगल गिर हुए, सब लोग मुसाफा किए, आपस में गले मिले, सब लोगों ने मोहब्बत का इजहार किया। ये ईद का दिन हम सब के लिए ये पैगाम देते हैं कि ये आज का ईद का दिन सब के लिए मुबारक हो, पूरे हिंदुस्तान के लिए मुबारक हो, हमारे भारत के लिए, पूरी दुनिया के लिए आज का दिन खुशियों का दिन हो। आज पूरी दुनिया में इंसानों के अंदर अमन और अमान की ज़रूरत है। ये आज का ईद का पैगाम, इब्राहिम खलीलुल्लाह का पैगाम, इस्माइल ज़बीहुल्लाह का पैगाम, हज का पैगाम ये है कि पूरे इंसान आपस में मोहब्बत से रहें। सारे इंसानों को पैदा करने वाला वो एक खुदा है जो सबके लिए हवा देता है, पानी देता है। वो चाहता है कि ज़मीन पर इंसान इंसान बनकर रहें। तो आज हम सब ईद की इस खुशी के मौके पर हम तमाम हजरात यहाँ के तमाम इलाके के लोगों के लिए ईद का पैगाम, खुशी का पैगाम देते हैं। हम कहते हैं कि सबके लिए ईद मुबारक करे अल्लाह ताला। ఎడ్లపాడు మండలంలోని పారిశ్రామికవాడ బోయపాలెంలోని నూలు మిల్లుల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలు స్థానికులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. వంకాయలపాడు పంచాయతీ పరిధిలోని పలు స్పిన్నింగ్ మిల్లులు బహిరంగంగా వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని, ఈ వ్యర్థాలు వంకాయలపాడు గ్రామంలోని చెరువుల్లో కలిసిపోవడం వల్ల చెరువు నీరు విషమైపోతుందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీఓ హేమలతాదేవికి జనసేన నాయకుడు గోపి వినతిపత్రం అందజేశారు. పారిశ్రామిక వ్యర్థాల నివారణకు సంబంధించి సదరు మిల్లులకు కట్టుదిట్టమైన నిబంధనలు విధించాలని, చెరువులను శుద్ధి చేయాలని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులో ఐసీడీఎస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కిశోర వికాసం, వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ ఝాన్సీ సాగర్, ఎంపీడీఓ వి హేమలతాదేవి బెలూన్లు ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో వారు మాట్లాడుతూ పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ కలిగించే క్రీడల్లో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన ఏడాది పాలన జనరంజకంగా ఉందని ఎడ్లపాడు మండల టీడీపీ అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు అన్నారు. ఓవైపు అభివృద్ధి పనులు చేస్తూనే ప్రజలకు సంక్షేమ నిధులు ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలనను ఆదరించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం సుపరిపాలన వాస్తవాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చేస్తున్నది అభివృద్ధి, సంక్షేమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, వాస్తవం. మీరు విమర్శించి మాట్లాడుతున్నారే, దాని గురించి ఏమనుకోవాలండి? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నెందు వెతికినా అందందే అభివృద్ధి, సంక్షేమాలు కనపడతాయి. మరి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడుతున్నారే, ఇలా కనీసంగా టీ కూడా రావట్లేదు 10 రూపాయలు లేనిది. మరి ఆ రోజు ఆ క్యాంటీన్ తీసేశారు. మరి కనీసం మీ నాన్న, మీ తాతగారి పేరు మీద అయినా పెట్టుకోవచ్చు కదా మీరు అప్పట్లో. కానీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి. మరి రోడ్లన్నీ కూడా నేడు రికార్డు స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. మనం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఈ నెల 12న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రుణమాఫీ 12,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. 14,000 రూపాయలు జమ చేయడం జరుగుతున్నది.
నాదెళ్ల మండలం గణపవరం గ్రామ నాయకులు పెంట్యాల దివాకర్ బాబు కుమారుని వివాహం శుక్రవారం సాయంత్రం బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు దీపక్ అజయ్ సుకన్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మరి రాజశేఖర్ వెంట సోమిపల్లి వాసు, వలెటి హేమంతరావు, పెడవలి చిన్నబాబు, నాగభూషణం, రమణ తదితరులున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మరియు ప్రైమరీ హెచ్ఎం పదోన్నతుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకను కలిసి శనివారం ఎస్టీయు యూటీఎఫ్ నాయకులు వివరించారు. వివరణాత్మకంగా మంజూరు కాబడిన పోస్టులు, ప్రస్తుతం చూపించిన ఖాళీలు, డిఎస్సికి చూపించబడిన ఖాళీలు అన్ని వివరాలను ఆమెకు తెలియజేశారు. ఇంకా పెండింగ్లో ఉండి ఇవ్వవలసిన పదోన్నతులు ఇవ్వాలని కోరడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందిస్తూ పాఠశాలల వారీగా వివరాలు సేకరించి ఖచ్చితంగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. సీనియర్ లిస్టుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సమాచారం అందించి ఉపాధ్యాయుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వెంటనే వారికి కూడా పదోన్నతులు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు డి పెదబాబు, ఎస్టీయు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి కె తిరుపతి స్వామి తదితరులున్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం హుదా సొసైటీ ఆధ్వర్యంలో వివిధ హుదా మసీదులు ఉన్న ప్రాంతాల్లోని ముస్లింలకు గొర్రెలు పంపిణీ చేశారు. దాదాపు 30 గొర్రెలను ఆయా ప్రాంతాల మసీదు నిర్వాహకులు అందజేశారు. అలాగే స్థానికులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హుదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మత సామరస్యం, త్యాగం, మానవతా విలువలకు ప్రతీక బక్రీద్ పర్వదినమని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ అన్నారు. ఈ పండుగ ప్రధానంగా త్యాగాన్ని, పేదల పట్ల జాలిని, మానవతా విలువలను తెలియజేస్తుందన్నారు. కుర్బానీ అంటే దేవుని ఆజ్ఞకు లోబడి తనకిష్టమైన దాన్ని త్యాగం చేయడమేనని, అదే ఈ పర్వదినం విశిష్టత అన్నారు. ముస్లింలు ఆధ్యాత్మిక భావాలతో అందరికీ ఆదర్శంగా నిలవాలని మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు శనివారం ఆయన బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని సుగాల్ని కాలనీలో ఉన్న సచివాలయంలో శుక్రవారం కిశోర బాలిక వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సుగాల్ని కాలనీ 1, 2 మార్కండేయ నగర్, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు ఆర్థిక అంశాలు, శారీరక వ్యాయామం, క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, డి మాణిక్యాలదేవి, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.